గత 20 రోజుల నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు రాష్ట్ర సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కలిసిన సమయంలో విజయవాడకి ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యగా ఉన్న కొన్ని సమస్యలు వారి ముందుంచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంపీలు చాలామంది వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు కాడి నుంచి నిడమానూరు రైల్వే ట్రాక్ వరకు ఫ్లైఓవర్ నిర్మించితే ఇవాళే రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి గంట సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం సమర్పించడం జరిగింది. గెలిచిన రోజు కాడి నుంచి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా. అదేవిధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ అప్రూవల్ రావడం జరిగింది. అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీ గారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరం కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వాళ్ళ అప్రూవల్ వచ్చింది. ఈ రెండే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ 6 లేన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభించడానికి సుమారుగా అప్రూవల్ వచ్చింది. ఒక నెల రోజుల్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఏ విధంగా ఫ్లైఓవర్ డిజైన్ ఉండాలనేది ఇవాళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదలిచారు. 2 నెలల్లో టెండర్కి రాబోతుంది. ఫిబ్రవరి మార్చిలో పనులు ప్రారంభించబోతున్నాయి. దీంట్లో భాగంగా ముఖ్యంగా గన్నవరం ప్రాంతానికి వెళ్ళటానికి ఈ 2.5 సంవత్సరాల్లో రోడ్లు కూడా బాగుండాలి. కాబట్టి మొన్ననే రోడ్ ఆర్ఎన్బి సెక్రటరీ గారితో పాటు రేడియల్ రోడ్లు ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా సందర్శించడం జరిగింది. ఆ సమయం లోపల రామర్పాడు నుంచి గన్నవరం వెళ్ళే విధంగా రేడియల్ రోడ్లు కూడా ఇంప్రూవ్ చేసి ఈ ఫ్లైఓవర్ ప్రారంభిస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయి. కాబట్టి తప్పకుండా రేడియల్ రోడ్లు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ ఫ్లైఓవరు ఈస్టర్న్ బైపాస్ నిన్ననే ఫైనాన్షియల్ శాంక్షన్ జరిగింది. పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నందుకు ఇటువంటి దానికి మాకు విజయవాడ వాసులకి ట్రాఫిక్ సమస్యలు తీర్చిదిద్దే విధంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, నితిన్ గడ్కరీ గారికి, అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారికి విజయవాడ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీరు చూస్తుంటే ఈ పార్లమెంట్లో ఎన్నో సమస్యలు మా ఎంపీలందరూ కూడా ప్రస్తావించడం జరిగింది. పలు సమస్యల మీద ఎన్డీఏ సర్కార్ ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ తగిన విధంగా స్పందించి బ్రహ్మాండంగా మాకు అవకాశాలు ఇస్తుంది. మొన్ననే నేను కూడా విజయవాడ రైల్వే స్టేషన్ అమృత్ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద శాంక్షన్ అయ్యి ఉంది. ఎప్పుడు నిధులు శాంక్షన్ చేస్తున్నారంటే రైల్వే మంత్రి గారు కూడా ఒకటే చెప్పారు, ఇవాళ విజయవాడ రైల్వే స్టేషను దేశంలోనే అత్యంత బిజీయెస్ట్ స్టేషను. 50 సంవత్సరాలకు సరిపడే విధంగా సదుపాయాలు ఇస్తున్నాం. దాన్ని చాలా జాగ్రత్తగా ఈ జంక్షన్ యొక్క క్రిటికల్ నేచర్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. అంతవే కాకుండా అమరావతికి రైల్వే లైన్ ఇస్తున్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతికి రైల్వే లైన్ రావడం కూడా మాకు ఆనందకరమైన విషయం. ఒక్కటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలు మీరు చూశారు. మేము వచ్చి 45-50 రోజుల లోపలే మా నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించి పలు పథకాలు మీరు ముఖ్యంగా అమరావతికి 15,000 రూపాయలు రావడం అనేది మా రాష్ట్ర రాజధానికి చాలా అదృష్టం మా అందరికీ. కాబట్టి ఇటువంటి ఎన్నో ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇటువంటి పథకాలన్నీ తీసుకొస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఖ్యాతి దక్కుతుంది. అటువంటి ముఖ్యమంత్రి వల్ల ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం గట్టెక్కుతుంది, 2 సంవత్సరాల్లో గట్టెక్కుతుందని ఆశాభావం చేస్తూ ఈ విధంగా అందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ డిపిఆర్ అయ్యింది, కానీ రివైజ్డ్ డిపిఆర్ ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది.
డిపిఆర్ నెల రోజుల లోపల డిపిఆర్ సబ్మిషన్ అవుతుంది. 2 నెలల లోపల టెండర్కి రాబోతుంది. ఈ ఫ్లైఓవర్ 2 నెలల లోపల టెండర్ ప్రక్రియకి రాబోతుంది. పనులు జనవరి ఫిబ్రవరి లోపల పనులు ప్రారంభమవుతాయి. 2.5 సంవత్సరాల్లో ఈ ఫ్లైఓవర్ పూర్తవుతుంది. తూర్పు బైపాస్ కూడా ఫైనాన్షియల్ శాంక్షన్ జరుగుద్ది. కాదు ఒక 2 నెలలు పట్టొచ్చు సుమారుగా. దాని అలైన్మెంట్ అంతా చెక్ చేసుకుంటున్నారు మళ్ళీ ఒక్కసారి. ఇదంటే ఆల్రెడీ డిపిఆర్ అయిపోయింది. దాని డిపిఆర్ కూడా 2-3 నెలల్లో జరుగుతుంది. ఏదైనా కూడా తూర్పు బైపాస్ కూడా ఏదైనా మార్చి లోపల పనులు మొదలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కృషి చేస్తుంది. ఏ రోజు తూర్పు బైపాస్ అలైన్మెంట్ మార్చలేదు. ఏంటంటే ఉన్న బైపాస్ అలైన్మెంట్ గత ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నించింది. మళ్ళీ ఇవాళ దాన్ని బైపాస్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసే విధంగా ఆల్రెడీ మొత్తం అన్ని పనులు కూడా సిద్ధంగా ఉన్నాయి. 2-3 నెలల్లో మొత్తం డిపిఆర్ సిద్ధమవుతుంది. లేదు అవన్నీ కాదు. పశ్చిమ బైపాస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో తూర్పు బైపాస్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ అయిన వలన ఔటర్ రింగ్ రోడ్డుకి తూర్పు బైపాస్కి మధ్య ఉన్న ప్రాంతాన్ని కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. తప్పకుండా తూర్పు బైపాస్ అనేది 3.5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సుమారు ఈ ప్రాజెక్టు నేషనల్ హైవే 800 కోట్లు, ఫ్లైఓవర్ 800 కోట్లు, తూర్పు బైపాస్ 2500 కోట్లు. ఓకే, థ్యాంక్ యూ.